నేనైతే ఈరోజు ఒక షాప్‌కి వెళ్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే పొద్దున లేవగానే ఏం కుక్ చేయాలా అని మనకైతే ఉంటది కదా! సో, ఏమేం వెజిటబుల్స్ ఉన్నాయా అని గుర్తు చేసుకుంటే క్యాబేజ్ అయితే ఉంది. సో, క్యాబేజ్ ఐటెమ్స్ టైప్ చేసినప్పుడు ఒక మిక్స్డ్ వెజ్ కర్రీ అయితే వచ్చింది. సో, మనము ఎప్పుడైనా వీడియో చూసినప్పుడు ఉన్నది ఉన్నట్టు చేయాలి గదా! మనకి టేస్ట్ కావాలంటే. సో, దాంట్లో ఒక వెజిటబుల్ అయితే మిస్ అయింది. సో, అందుకోసమే నేనైతే అనుకుంటున్నా. ఇక్కడ మా ఇంటి వెనకాలే ఒక మెక్సికన్ షాప్ అయితే ఉంటది. అదే రియో గ్రాండ్ మార్కెట్. సో, దాని లోపలికైతే నేను ఎంటర్ అయ్యాను. ఆ ఐటెమ్ ఏంటో కాదు బీన్స్ అయితే కావాలి నాకు కుక్ చేయడానికి. సో, నేను ఇక్కడికొచ్చాను. ఇక్కడ అన్ని ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి స్టార్టింగ్‌లో. ఇక్కడైతే చూసారు కదా! కట్ వెజిటబుల్స్ అవన్నీ నాకు కనిపిస్తున్నాయి. సో, ఇంకా బీన్స్ ఎక్కడున్నాయా అని వెతుకుతున్నాను. సో, అప్పుడైతే చాలా కట్ వెజిటబుల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు మనకైతే అనిపిస్తది అదే ఏందిరా వీళ్ళు అసలు కట్ చేసుకోవడానికి కూడా వీళ్ళకి టైం ఉండదా అనుకుంటాము. సో, ఇక్కడ చూసినట్లయితే మనకి క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అన్నీ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా నాకు బీన్స్ అయితే కనబడట్లేవు. టమాటో, ఆనియన్ అవన్నీ కనిపించాయి. ఓకే. నాకు ఇప్పుడు బీన్స్ కనిపించినాయి. సో, ఫాస్ట్‌గా నేనైతే ఇంకా బీన్స్ నాకు కావాల్సినన్ని అయితే నా కవర్‌లో వేసుకొని ఇంకా డైరెక్ట్‌గా బిల్ కౌంటర్‌కి అయితే వెళ్ళిపోయాను. సో, అక్కడికెళ్ళిన తర్వాత నేనైతే లైన్‌లో నిల్చున్న ఒకరు ముందుండే వరకి. సో, అమ్మాయినైతే నేను వీడియో తీసుకోనా నీది పోస్ట్ చేయడానికి అని అడిగితే ఆమెనైతే సిగ్గుపడి వద్దు అంది. బట్ తర్వాత ఓకే అనేసి ఇంకా నా బిల్ అయితే చేసేసి చేంజ్ ఇచ్చింది. తర్వాత నేనైతే ఇక ఇంటికెళ్ళి నాకు కావాల్సిన వంటనైతే వండేసాను. ఇక ప్రీతంకి అయితే ఎలా అనిపిస్తున్నాయో నా వంటలు రేపైతే మనం అడిగేద్దాము. తను ఏం చెప్తాడో నా వంటల గురించి. ఓకే మరి బాయ్.